కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ రోజు దేశంలో గ్రామీణ భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో చంద్రగొండ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏజెన్సీ దళిత సేవా సంఘం నాయకులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏజెన్సీ దళిత సేవా సంఘం మండల అధ్యక్షులు, యువజన నాయకులు, పలు పార్టీల కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సంఘాలు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఆటో కార్మికులపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఆటో కార్మికులపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఆటో కార్మికులపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం పోవాలంటే నిరసనంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగొండ సెంటర్లో అఖిలపక్ష బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బంద్ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి కేంద్రం వైఖరి రచించాలి. మోడీ యొక్క దృఢంగా విధానాలు మార్చి ప్రజల పేద పక్షుల పక్షాన ఆయన విధానాలు మార్చుకోవాలని దాని తరపున మా బీఆర్ఎస్ పార్టీ తరపున, అఖిలపక్షం తరపున మా పార్టీ పూర్తి మద్దతు